ఇవాళ సంపూర్ణ చంద్రగ్రహణం రాత్రి 9:56 ప్రారంభమై అర్ధరాత్రి 1:26 గ్రహణం ఉండబోతోంది. అప్పటిదాకా శతాభిష నక్షత్రం కుంభరాశిలో చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. గ్రహణ వ్యవధి కాలం 3:30. భారత్ సహా రష్యా, సింగపూర్, చైనాలో గ్రహం కనిపించబోతుంది. ఆసియా ఖండంలోని అనేక దేశాల్లో చంద్రగ్రహణం కనిపించబోతుంది. సాయంత్రం ఆలయాలు మూతపడబోతున్నాయి. చంద్రగ్రహణం రోజు ముందు జాగ్రత్తలు పాటిస్తున్నారు గర్భిణులు. ఇక డెలివరీలను వాయిదా వేసుకుంటున్నారు గర్భిణులు. ఇవాళ చంద్రగ్రహణం కావడంతో అప్రమత్తమయ్యారు. 82 నిమిషాల పాటు చంద్రగ్రహణం ఉండబోతుంది. గ్రహణం వేళ సిజేరియన్ చేయవద్దంటూ డాక్టర్లపై ఒత్తిడి తెస్తున్నారు. డాక్టర్లను కోరుతున్నారు. ఎమర్జెన్సీ ఉంటే హాస్పిటల్కు తప్పకుండా రావాలంటూ సూచిస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో మొత్తం మీద ఇవాళ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. ఇక సంపూర్ణ చంద్రగ్రహణం సంబంధించి భాద్రపద పౌర్ణమి రోజున రాహుగ్రస్త చంద్రగ్రహణంగా దీన్ని చెప్తున్నారు. ఈ గ్రహణం మనకు విశేషంగా శతభిష నక్షత్రంలో కుంభరాశిలో ఏర్పడబోతుంది. ఇక రాత్రి 9:56 ప్రారంభమై అర్ధరాత్రి 1:26 వరకు ఉంటుందంటూ ఆధ్యాత్మికవేత్తలు, పంచాంగకర్తలు చెప్తున్నారు. గ్రహణ వ్యవధి కాలం 3:30 ఉంటుందంటున్నారు. అలాగే రాత్రి 11:42 గ్రహణ మధ్యస్థ కాలం అంటున్నారు. ఈ చంద్రగ్రహణం ఆసియా ఖండంలో అనేక దేశాల్లో కనపడబోతోంది. భారతదేశం పైన దీని ప్రభావం ఉందన్నారు. అలాగే సూతకాలం ఏ రాశివారు గ్రహణం చూడకూడదనే అంశాలతో పాటు ఇక ఏ రాశులపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే దానిపై ఒక ఆసక్తికర చర్చ అయితే సాగుతుంది. అంటే ఈ రాశులు, జాతక చక్రాలు లేదా గ్రహణ ఫలితాలపై నమ్మకాలు ఉన్న వాళ్ళు ఆయా అంశాలకు సంబంధించి సెర్చ్ చేయడం మొదలు పెడుతున్నారు. సో చంద్రగ్రహణం అనేది ఒక ఆసక్తికరంగా మారుతుంది. అండ్ ఈసారి చంద్రగ్రహణం సంపూర్ణంగా ఏర్పడబోతుంది. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం సంబంధించి కూడా కొన్ని జాగ్రత్తలు కూడా చెప్తున్నారు. ఏపీ, తెలంగాణలో కూడా ఆలయాలు మూసివేస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఒక రకంగా ఇది పూర్తిగా ఎరుపు రంగులో ఉంటుంది, ఎరుపు వర్ణంలో ఉంటుంది. అందుకే దీన్ని బ్లడ్ మూన్ అంటారు. భారత్లో ఇది సంపూర్ణంగా ఏర్పడబోతోంది. బ్లడ్ మూన్గా ఎరుపు రంగులో దర్శనమివ్వబోతున్నారు చందమామ. భారతదేశంలో అన్ని ప్రధాన నగరాల్లో వీక్షించే అవకాశం ఉంది. రాత్రి 11 గంటల నుంచి దాదాపు 82 నిమిషాల పాటు పూర్తి గ్రహణ దశ ఉంటుంది. ప్రత్యేక పరికరాలు లేకుండా కూడా డైరెక్ట్గా చూడొచ్చు, నేరుగా చూసే వీలుంది. వాతావరణం అనుకూలిస్తే కనుక అద్భుతంగా ఎరుపు వర్ణంలో చందమామ కనిపించబోతున్నారు. అదిగో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, అలాగే ఎర్రగా ఉంటుంది. బ్లడ్ మూన్ అంటే రక్తంతో తడిసిన చందమామలాగా బ్లడ్ మూన్ లాగా ఉంటుంది. రేపు ఆకాశంలో ఇవాళ ఇది అద్భుతమైన ఒక అరుదైన దృశ్యం ఆవిష్కృతం కాబోతోంది. ఆదివారం రాత్రి చంద్రుడు ఎరుపు రంగులో అంటే బ్లడ్ మూన్లో దర్శనమివ్వబోతున్నాడు. ఇక సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ ఖగోళ అద్భుతాన్ని భారతదేశంలోని చాలా ప్రాంతాల నుంచి వీక్షించే అవకాశం ఉండడంతో ప్రజలు, ఖగోళ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాతావరణం అనుకూలిస్తే కనుక ప్రపంచ జనాభాలో దాదాపు 85% వరకు మంచి ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించవచ్చంటూ నిపుణులు అంచనా వేస్తున్నారు. సో 85% మంది ప్రపంచంలో దీన్ని చూడొచ్చంట. సో చంద్రగ్రహణం అనేది సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖపై వచ్చినప్పుడు సంభవిస్తుంది. సూర్యుడి కాంతిని భూమి అడ్డుకోవడం వల్ల భూమి నీడ చంద్రుడిపై పడుతుంది. దీన్నే చంద్రగ్రహణం అంటారు. సో చంద్రుడు పూర్తిగా భూమి నీడ అంటే అంబ్రాలోకి ప్రవేశించినప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయంలో భూమి వాతావరణం గుండా ప్రసరించే సూర్యకాంతి వంగి చంద్రుడిపై పడుతుంది. ఈ ప్రక్రియలో నీలం రంగు కాంతి చెదిరిపోయి ఎరుపు, నారింజ రంగు కాంతి మాత్రమే చంద్రుడిని చేరుకుంటుంది. అందుకే చంద్రుడు ఎర్రగా అంటే రక్తం చంద్రుడిలాగా కనిపిస్తాడు. రక్త చంద్రుడిలాగా మనకు అద్భుత దృశ్యం దాదాపు 82 నిమిషాల పాటు కొనసాగుతోంది. సో భారత కాలమాన ప్రకారం ఇవాళ రాత్రి 8:55 పాక్షిక నీడ పెనుంబ్రాల్ దశతో ప్రారంభమవుతుంది. అయితే స్పష్టమైన మార్పులు మాత్రం 9:57 పాక్షిక గ్రహణం మొదలైనప్పటి నుంచి కనిపిస్తాయి. అసలైన అద్భుతం రాత్రి 11 గంటలకు సంపూర్ణ గ్రహణం ప్రారంభంతో మొదలవుతుంది. సరిగ్గా చంద్రుడు పూర్తిగా ఎర్రగా మారడం మొదలవుతుంది రాత్రి 11 తర్వాత. అలాగే రాత్రి 11:41 గ్రహణం గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. అంటే చంద్రుడు అత్యంత ఎర్రగా కనిపించే సమయం అది. ఇక 12:22 సంపూర్ణ గ్రహణం ముగుస్తుంది. అలాగే రాత్రి 1:26 పాక్షిక గ్రహణం ముగింపు ఉంటుంది. రాత్రి 2:25 కంటే తెల్లవారుజామున గ్రహణం పూర్తిగా ముగుస్తుంది. అంటే చంద్రుడి పూర్తి ఎరుపు రంగులో చూసేందుకైతే రాత్రి 11 గంటల నుంచి ఉదయం
12 గంటల 22 నిమిషాల మధ్య అత్యంత అనువైనది. నిజంగా చెప్తున్నాం, ఇది చాలా అద్భుతమైన దృశ్యం. ఒక్కసారి బిగ్ టీవీ వ్యూవర్స్ అందరికి కూడా చెప్తున్నాం, ఇలాంటి ఖగోళ అద్భుతాలు చాలా అరుదుగా వస్తుంటాయి. చాలామంది చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మీరు కూడా మిస్ కాకుండా రాత్రి 11 గంటల తర్వాత ఈ అద్భుతమైన చంద్రగ్రహణం ఖగోళాన్ని ఆకాశంలో వీక్షించండి. అరుదుగా వచ్చే అవకాశాన్ని, అవసరమైతే ఇవాళ ఒకరోజు కాస్త లేటుగా పడుకున్నా పర్వాలేదు ఈ గ్రహణాన్ని చూసి రాత్రి 11 గంటల తర్వాత. ఎందుకంటే ఇలాంటి అద్భుత ఖగోళ అద్భుతం అనేది చాలా అరుదు. బ్లడ్ మూన్, ఎరుపు నారింజ రంగులో చంద్రుడు పూర్తిగా మారిపోతే ఒకసారి ఊహించుకోండి ఎలా ఉంటుందో. చూడండి, అదిగో ఆ ఊహాజనిత చిత్రం అది. ఇది బ్లడ్ మూన్గా చెప్తారు. సో ఆ రకంగా ఇవాళ కనబడబోతోంది. ఇక హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్కత్తా ఇలాంటి ప్రధాన నగరాల్లో ఈ గ్రహణం కనిపిస్తోంది. అయితే నగరాల్లోని కొంత కాంతి కాలుష్యం, దుమ్ము, ధూళి వీక్షణకు ఆటంకం కలిగించవచ్చు. అత్యంత స్పష్టంగా అద్భుతంగా ఈ దృశ్యాన్ని చూడాలంటే కనుక నగరం వెలుపల గాలిలో తేమ తక్కువగా ఉండే, ఆకాశం నిర్మలంగా ఉండే ప్రదేశాలు అయితే ఉత్తమంగా చెప్తున్నారు. హిమాచల్ ప్రదేశ్లోని స్పితి వ్యాలీ, లదాఖ్లోని మబ్రా వ్యాలీ, అలాగే రాజస్థాన్లోని సరిస్కా, గుజరాత్లోని రాన్ ఆఫ్ కడ్, అలాగే కర్ణాటకలోని కూర్గ్ వంటి ప్రదేశాలు ఈ ఖగోళ అద్భుతాన్ని వీక్షించడానికి అద్భుతంగా ఉంటాయంటూ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే సూర్యగ్రహణంలా కాకుండా చంద్రగ్రహణాన్ని నేరుగా కళ్ళతో చూడడం పూర్తిగా సురక్షితం, ఏం ఇబ్బంది లేదు, ఎలాంటి అపోహలు అక్కర్లేదు, డైరెక్ట్ చూడొచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇది సూర్యగ్రహణంలాగా కాదు, కళ్ళకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, నేరుగా చూడొచ్చు, ఎలాంటి ఆపద లేదు. అలాగే ఎలాంటి ప్రత్యేక కళ్ళద్దాలు కూడా అవసరం లేదు. ఇక బైనాక్యులర్లు లేదా టెలిస్కోప్ ద్వారా చూస్తే చంద్రుడి ఉపరితలంపై మార్పులు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. బైనాక్యులర్ పెట్టుకొని చూస్తే చంద్రుడి మీద కొన్ని మార్పులు జరుగుతుంటాయి కదా, అక్కడ ఏం జరుగుతుందో కూడా ఆ టెలిస్కోప్ ద్వారా చూస్తే మరింత స్పష్టంగా కనిపిస్తాయని చెప్తున్నారు. సో ఫోటోగ్రఫీపై ఆసక్తి ఉన్నవారు ఈ ట్రైపాడ్ ఉపయోగించి కెమెరాతో అద్భుతమైన ట్రైపాడ్ యూజ్ చేసి ఫోటోగ్రఫీ మీద ఆసక్తి ఉన్న వాళ్ళు ట్రైపాడ్తో కెమెరాతో ఈ అద్భుతమైన దృశ్యాలను బంధించవచ్చు. అలాగే ఇక స్టెల్లారియం, స్కై సఫారీ వంటి స్మార్ట్ ఫోన్ యాప్ల సహాయంతో కూడా ఆకాశంలో చంద్రుడి కదలికలను సులభంగా గమనించవచ్చు అంటూ కొన్ని నివేదికలు కూడా చెప్తున్నాయి. రైట్, మొత్తం మీద ఇవాళ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. ప్రపంచ నలుమూలల దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు మొత్తం ఇవాళ కూడా దేశ విదేశాల్లో అందరూ కూడా వీక్షించే అవకాశం ఉంది. సో ఆ రకంగా పూర్తిగా ఇవాళ సంపూర్ణ చంద్రగ్రహణం అయితే ప్రపంచవ్యాప్తంగా కూడా దాదాపుగా 85% మంది వీక్షించేందుకైతే ఛాన్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. సో మొత్తం మీద అయితే ఇక్కడ ఈ గర్భిణీలకు సంబంధించి అయితే కొన్ని సెంటిమెంట్లు కూడా ఉన్నాయి. ఇవాళ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతున్న నేపథ్యంలో పూర్తిగా ఆలయాలన్నీ మూసివేస్తున్నారు. ఆలయాలన్నీ మూసివేసి మళ్ళీ రేపు ఉదయం తెరిచి సంప్రోక్షణ కూడా జరుపుతారు. అయితే గర్భిణీలు మాత్రం ఇవాళ బయటికి వెళ్ళొద్దంటూ కొన్ని సూచనలు అయితే ఉన్నాయి. చంద్రగ్రహణ సమయంలో ముఖ్యంగా ఈ సూతక కాలంలో అంటే గ్రహణానికి ముందు తర్వాత గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు వెళ్ళకపోవడం మంచిదని చెప్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో బయటకు వెళ్ళొద్దని చెప్తారు. గ్రహణ సమయంలో చంద్రుడిని చూడడం వల్ల కడుపులోని బిడ్డకు హానికరం అంటూ కొంతమంది నమ్ముతుంటారు. మరి నమ్మే వాళ్ళకి ఇలాంటి ఖచ్చితంగా నమ్మాల్సిందే, నమ్మని వాళ్ళకు దానికి వాళ్ళ విచక్షణ బట్టి ఆధారపడి ఉంటుంది. సో గ్రహణ సమయంలో పూజలు చేయొద్దంటారు. ఆర్థిక భావోద్వేగ నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. గ్రహణ సమయంలో మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవద్దు. ఇంట్లోని అన్ని వస్తువులపై దర్భలను లేదా తులసి దళాలను వేసుకుంటే మంచిదంటూ చెప్తున్నారు. సో దైవ నామస్మరణ, ధ్యానం చేయడం చాలా మంచిది, మనసును ప్రశాంతంగా ఉంచడంలో ఇది సహాయపడుతుందంటూ చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా కొంతమంది ఆధ్యాత్మిక అంశాల పరంగా పాటించే వాళ్ళకి ఈ అంశాలు వర్తిస్తాయి. దయచేసి కొంతమంది మరి ఈ విషయంలో అందరికీ ఇది అంటే ఆలోచించే వాళ్ళకి, ఆ రకంగా ఆలోచించే వాళ్ళకి, దైవపరంగా ఆధ్యాత్మిక పరంగా ఆలోచించే వాళ్ళకి ఖచ్చితంగా ఈ అంశాలు పాటించే ఛాన్స్ ఉంది. రైట్, ఇక్కడ మరొక విషయం ఏంటంటే పర్టికులర్గా గర్భిణీ విషయాలకు వస్తే కనుక చాలా క్లియర్గా చంద్రగ్రహణం రోజు గర్భిణులు కొన్ని తప్పులు చేయకూడదు అంటారు. ముఖ్యంగా బయటికి వెళ్ళకూడదు. హిందూ సాంప్రదాయాల ప్రకారం గర్భిణులు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. జ్యోతిష్యుల ప్రకారం కూడా గర్భిణీలు ఈ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. సైన్స్ పరంగా అయితే సూర్యుడు చంద్రుల మధ్య భూమి అడ్డంగా వెళ్ళినప్పుడు చంద్రుడిని వెలుగును అడ్డుకుంటుంది, అదే చంద్రగ్రహణం అని చెప్తాం. సో ఆ రకంగా ఇక్కడ ఈ అరుదైన సంఘటనకు హిందూ సంస్కృతిలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అయితే సైన్సు ఇటు సెంటిమెంటు రెండు శాస్త్రము అంటే హిందూ శాస్త్రాలు మాత్రం గర్భిణులు అంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్
జాగ్రత్తగా ఉండాలి. గ్రహణం రోజు తల్లి బిడ్డ ఇద్దరిని ప్రభావితం చేస్తుందని నమ్ముతారు. సో ఈ రకంగా ఈ ఆదివారం అంటే ఇవాళ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. ఇక హిందూ శాస్త్రాలు నమ్మేవారు గర్భిణులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఒక్కసారి చూస్తే కనుక వాస్తవానికి హిందూ నమ్మకాల్లో చంద్రుడి మాతృత్వం సంతానోత్పత్తికి సంబంధించింది. సో చంద్రగ్రహణ సమయంలో చంద్రుని శక్తిలో వచ్చే మార్పులు గర్భిణీ స్త్రీలు పుట్టబోయే శిశువుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని భావిస్తారు. ఇద్దరిని రక్షించుకోవడానికి కొన్ని తరాలుగా కొన్ని ప్రత్యేక పద్ధతులు ఆచారాలు పాటిస్తున్నారు. సో ఈ ఆచారాలకు సైంటిఫిక్ ప్రూఫ్ అయితే లేదు, బట్ ఇవి ఎమోషనల్ కంఫర్ట్ అందిస్తున్నాయి. మళ్ళీ చెప్తున్నాను, వ్యూవర్స్ అడ్వైస్, మీకు ఈ అడ్వైస్ చెప్తున్నాము. సో ఈ ఆచారాలకైతే ఎలాంటి సైంటిఫిక్ ప్రూఫ్ అయితే లేదు, కానీ ఇది ఎమోషనల్ కంఫర్ట్ కోసమే అందిస్తాయి. ఆచారాలను పాటిస్తున్నామనే భావన కలిగిస్తాయి. పాటించే వాళ్ళకి సిద్ధాంతాలు, సూత్రాలు, ఆచారాలు, పాటించిన వాళ్ళకి అది వాళ్ళ విచక్షణ బట్టి ఆధారపడి ఉంటుంది. సో కొన్ని జాగ్రత్తలు చెప్తాను. గర్భిణులు అయితే ఇళ్లలోనే ఉండాలి. సమయంలో కాస్మిక్ ఎనర్జీస్ బలంగా ఉంటాయి. ఇంట్లోనే ఉండడం వల్ల వీటి నుంచి వచ్చే ప్రతికూల ప్రభావాలను నివారించవచ్చని నమ్ముతారు. సో గ్రహణానికి ముందు లేదా గ్రహణం సమయంలో తయారు చేసిన ఆహారాన్ని హిందూ సాంప్రదాయంలో కలుషిత ఆహారంగా భావిస్తారు. సో గర్భిణీలు గ్రహణం ప్రారంభమయ్యే ముందే ఇంట్లో వండిన భోజనం తినాలని, ముగిసే వరకు తినకూడదని చెప్తారు. ఈ సమయంలో కేవలం విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. సో గ్రహణం ముగిసిన తర్వాత ప్రతికూల శక్తిని శుభ్రపరచడానికి గర్భిణీలు స్నానం చేయాలని, స్నానం చేయడం సాధ్యం కాకపోతే గంగాజలం చల్లుకోవాలి. గ్రహణ సమయంలో గర్భిణులు కత్తులు, కత్తెరలు లేదా సేఫ్టీ పిన్స్ వంటి పదునైన వస్తువులను పట్టుకోవద్దు. అలాగే వీటికి సాధ్యమైతే దూరంగా ఉండాలి. తల్లి లేదా బిడ్డకు ప్రమాదవశాత్తు హాని జరగకుండా ఉండడానికి ఈ ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే సో ఈ రకంగా ఈ మొత్తం అంశాలన్నీ కూడా కేవలం ఇవి అన్నిటి కూడా సైంటిఫిక్ ప్రూఫ్ అయితే లేదు. మళ్ళీ చెప్తున్నాను, వ్యూవర్స్ అడ్వైస్, నేను చెప్తున్న అంశాలన్నీ కూడా సైంటిఫిక్ ప్రూఫ్ అయితే ఉందా లేదా అనేది పక్కన పెడితే కనుక వాటికి ఖచ్చితమైన శాస్త్రీయ నిర్ధారణ అయితే లేదని చెప్పాలి. బట్ ఎవరైతే సెంటిమెంట్ ఫాలో అవుతారో సో మన హిందూ సాంప్రదాయం ప్రకారం వాళ్ళకి ఇది వర్తిస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, వ్యూవర్స్ అడ్వైస్, అది మీ విచక్షణ బట్టి ఆధారపడుతుంది. పాటించాలి, పాటించొద్దు అనుకుంటే అది మీ ఇష్టం, అది యాజ్ యువర్ విష్. సో ఇది ఓవరాల్గా మరి డాక్టర్లు ఏం చెప్తున్నారు గర్భిణీలకు సంబంధించి. ఇప్పటిదాకా నేను గ్రహణం ఎప్పుడు వస్తుంది, గ్రహణానికి సంబంధించిన అంశాలంటే ఎలా చూడొచ్చు, ఏ రకంగా ఉంటుంది, ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది చూడొచ్చు అని మొత్తం చెప్పాను. అలాగే మరి గర్భిణీల విషయంలో డాక్టర్లు ఏం చెప్తున్నారు, సైంటిఫిక్గా ఎలాంటి అంశాలు ముడిపడినాయి. ఒకసారి మా కరీంనగర్ ప్రతినిధి శ్రీనివాస్ అక్కడ స్థానిక డాక్టర్తో మాట్లాడారు. గర్భిణీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్లు కొన్ని సూచనలు చేశారు. అదేంటో చూద్దాం. చంద్రగ్రహణము దాదాపుగా 3 గంటల సమయం ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇటు ఆసుపత్రులకి రావాలి అంటేనే గర్భిణులు జంకుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా డెలివరీ పోస్ట్పోన్ చేసుకున్నాం. ప్రస్తుతం ఇదే అంశం మీద మాట్లాడడానికి గైనకాలజిస్ట్ మేడం ఉన్నారు. మేడం చెప్పండి, అంటే ముఖ్యంగా గ్రహణాలు అంటేనే ఇప్పుడు గర్భిణీ స్త్రీలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు నిజంగా ఈ గర్భిణీ స్త్రీలకు అంటే పుట్టబోయే బిడ్డలకు ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందండి దీనివల్ల? గ్రహణం అన్నప్పుడు మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే ఆ టైంలో బయటికి రానివ్వరు, బెడ్ మీదే పడుకోమని చెప్తారు, కదలను కూడా కదలొద్దని చెప్తారు. ఇంకేదన్నా షార్ప్ ఆబ్జెక్ట్స్ లైక్ నైఫ్ కానీ అది దాని దగ్గర కూడా పెట్టనివ్వరు. సో ఇవన్నీ సైంటిఫిక్గా ఏం ఎవిడెన్స్ ఉంది అంటే ఇవన్నీ మిత్స్. దీనివల్ల బేబీకి ఏమైనా బర్త్ డిఫెక్ట్స్ మురుది అంటారు కదా, అవి వస్తాయని అయితే ఎవిడెన్స్ అయితే లేదు సైంటిఫిక్గా. అంటే మామూలుగా ఇప్పుడు నెలలు నిండిన వారు డెలివరీకి ఇంట్రెస్ట్ చూపుతున్నారా? అంటే మామూలుగా పోస్ట్ పోన్ చేసుకోవడము, ముందే చేయాలని చెప్పి చేయడము, అట్లా ఏమైనా చేస్తున్నారు? అవును, అంటే వాళ్ళు ఆ భయం అయితే చాలా ఉంటుంది. మన దగ్గర అయితే చాలా చూసాం. ఇప్పుడు నెక్స్ట్ మంత్ డెలివరీ ఉంది, గ్రహణం ఉందని చెప్పేసి నిన్ననే వచ్చి అడ్మిట్ అయిన పేషెంట్ కూడా ఉన్నారు మన దగ్గర. ఆమెకి అంటే మెంటల్గా చాలా ప్రెషర్ తీసుకుంటుంది. నాకు ముందు నార్మల్ డెలివరీ అయింది, చిన్నగా పెయిన్ వచ్చినా కూడా రేపు ఆ టైంకి డెలివరీ అయితే ఎలా, ఆమెకి మేము కౌన్సిలింగ్ చేస్తూ నిదానంగా ఉండమ్మా, ఇట్లా టెన్షన్ పడితే బేబీ హార్ట్ బీట్స్ పెంచుకొని కూడా అబ్జర్వేషన్కి ఉంది పేషెంట్. సో అలా చాలామంది ఉన్నారు. అలా చేయకూడదు. ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఇంట్లోంచి బయటికి రావాల్సిందే కదా. బేబీ మూమెంట్స్ తగ్గినా బ్లీడింగ్ లాగా ఏమన్నా కనిపించినా, ఉమ్ము నీరు లీక్ అయిందని ఏమన్నా డౌట్ ఉన్నా కూడా సో ఆ టైంలో మీరు రావాల్సిందే బయటికి. ఆ షాడోస్ మీద పడతాయి, బేబీకి ఏదైనా ఎఫెక్ట్ అవుతుంది అంటూ చూసుకుంటే దానికన్నా రాకుండా ఉండడం వల్ల ఇబ్బంది పడ్డ వాళ్ళు చాలా ఉన్నారు. మామూలుగా అంటే చంద్రగ్రహణం పట్టేటువంటి 3 గంటల సమయం లోపల అంటే
ఒకే సైడు పడుకోవడము, అట్లా కదలవద్దు అని చెప్పి కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా పెద్దలు పెడుతూ ఉంటారు. అలా 3 గంటలు కదలకపోవడం వల్ల ఏమన్నా అంటే గర్భిణీ స్త్రీలకు ఎఫెక్ట్ ఉంటుంది మేడం? ఉంటుంది. అంటే మజిల్ స్పాజమ్ అన్నవి కామన్గానే, అంటే మజిల్ పట్టేయడం అన్నది కామన్గానే చూస్తుంటాం. మనం రోజు నడిచి వాళ్ళ డైలీ యాక్టివిటీస్ చేసుకున్న ప్రెగ్నెంట్ ఉమెన్స్కే కొంచెం మజిల్ అన్నవి పట్టేస్తూ ఉంటాయి. అట్లాంటిది మనం కదలకుండా 3 hours ఉన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు బ్యాక్ పెయిన్ రావడము, మజిల్ పెయిన్స్ రావడం ఇవన్నీ చూస్తూ ఉంటాం. మన పెద్దవాళ్ళని నెగ్లెక్ట్ చేయమని ఏం అనట్లేదు. సో ఆ టైంలో మీరు ఆ టైంని మెడిటేషన్ కానీ, శ్లోకాస్ చదవడం కానీ, మంత్రాస్ వీటికి ఉపయోగించుకుంటే బెటర్. 7వ తారీఖు భాద్రపద పూర్ణిమ పరమ పవిత్రమైన గ్రహణం కూడా ఏర్పడింది. రాహుగ్రస్త చంద్రగ్రహణం. అసలు గ్రహణమే చాలా గొప్పది. గ్రహణమును పర్వదినము అంటారు. పూర్వకాలంలో గ్రహణం వచ్చినప్పుడు పట్టు స్నానము, విడుపు స్నానము అని 2 స్నానాలు ముందు చేసేవారు. అనగా 9 గంటల 15 నిమిషములకు గ్రహణం పడితే ఆ సమయంలో స్నానం చేయాలి. నిజానికి నదులలో స్నానం చేయటం చాలా అదృష్టం. నది కానీ, నదము కానీ, సముద్రం కానీ, చెరువు కానీ. కానీ రాత్రిపూట నదులలో అడుగు పెట్టకూడదని ఒక కఠోర నియమం ఉన్నది. అందువల్ల రాత్రి 9:15కి ఏం చేయాలన్నమాట, గ్రహణం పట్టినప్పుడు వాళ్ళ ఇళ్లల్లోనే తలారా స్నానం చేసి తుడుచుకుని మళ్ళీ గ్రహణం విడిచిపెట్టేదాకా 1:15 దాకానో గురువుల ద్వారా పొందిన మంత్ర ఉపదేశం ఉంటుందే దానిని అనుష్ఠానం చేయమన్నారు. గ్రహణ సమయంలో ఒకసారి మంత్రజపం చేస్తే సహస్ర సమం 1000 సార్లు చేసిన దానికి సమానం అవుతుంది. ఉదాహరణకు ఒక ఆయన వ్యూహలక్ష్మి మంత్రాన్ని ఉపదేశం పొందాడు. ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మ్యై విష్ణు వక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో వన్నిజాయే నమః. ఈ మంత్రాన్ని గురువు ద్వారా పొందాడు. అది 1000 సార్లు చేస్తే కానీ 1000 సార్లు చేసిన ఫలితం రాదు. ఈ 1000 సార్లులో కనుక మనస్సు చెదిరిపోతే ఆ చెదిరిపోయినప్పుడు చేసిన జప ఫలితం కూడా మనకి రాదు. ఎంతవరకు మనస్సు లగ్నం చేసి జపం చేస్తే అంతవరకే ఫలితం. కానీ గ్రహణం నాడు ఒక్కసారి మంత్ర జపం చేస్తే ఒక్కొక్కసారి చేసినటువంటి జపం 1000 సార్లు జపం చేసిన మహాఫలితం ఇస్తుంది. కనుక గ్రహణ సమయంలో జపం చేయమన్నారు. అందుకని గ్రహణం కోసం ఎదురు చూసేవారు ఋషులు. ఈ సమయంలో గాయత్రి మంత్రానుష్ఠానమో, సూర్యమంత్రమో, విష్ణు మంత్రమో, శివమంత్రమో, వ్యూహలక్ష్మి మంత్రమో, వసుధా మంత్రమో, పంచదశియో, షోడశాక్షరియో ఏదో ఒకానొక దివ్య మంత్రాన్ని విడిచిపెట్టకుండా ఎడతెరపి లేకుండా జపం చేస్తే ఆ జపం వల్ల వచ్చే ఫలితం ఇంతింతని చెప్పడానికి బ్రహ్మదేవుడి వల్ల కూడా కాదు. అటువంటి పరమ పవిత్ర దివసం పర్వదినం 7వ తారీఖు నాడు వస్తున్నది. రాత్రిపూట గనక మనం అక్కడికి వెళ్ళి స్నానం చేయలేం. ఇక 1:15 దాకా ఎంతో కొంత జపం చేసుకోండి. ప్రొద్దుటే అందరం కలిసి ఆ గోమతికి ఎడతాం. గోమతిలో సంకల్పపూర్వకంగా స్నానం చేతురు. కానీ మహాత్ములైన వేద పండితులు వచ్చారు. ఇందులో ఒక ఆయన ఋగ్వేద పండితుడు కశ్యప్ గారు, ఆ రెండో ఆయన యజుర్వేద పండితుడు. దీంతోపాటు సంతోష్ కుమార్ ఘనపాటిని కూడా పిలిపిస్తున్నాం. ఆయన ఋగ్వేద ఘనపాటి. పైగా ఆయన కూడా ఆ రోజు వస్తాడు. ఇంతమంది మన పక్క నుండి సంకల్పం చెబుతూ ఉంటే గురు సన్నిధిలో పరమ పవిత్రమైన గోమతిలో స్నానం చేయటం అంటే ఎన్ని జన్మల పుణ్యమో ఒక్కసారి ఆలోచించండి. పైగా ఋగ్వేదములో, ఏ వేదంలో? ఋగ్వేదములో గోమతీ నది గురించి చెప్పారు. నేను ఆ మంత్రాన్ని మీ అందరికీ వాట్సాప్లో పెట్టమని పెట్టారా? నైమిశారణ్య మహాత్మ్యం అనే పుస్తకం మీకు రాకపోతే అశోక్ గారిని అడగండి. గురువుగారు 1999లో రాసిన ఒక పుస్తకం ఉన్నది, ద్వాదశారణ్య మహాత్మ్యం. అందులో నైమిశారణ్య మహాత్మ్యం కూడా రాశాను. అందులో వరసగా 7 నదుల గురించి ఋగ్వేదంలో చెప్పారు. ఆ 7 నదుల్లో గోమతి, కుభయ, సింధు మొదలైన నదులు. అందులో గోమతి గురించి చెప్పారు ప్రత్యేకంగా. గోమతి నది చాలా గొప్పది అని ఋగ్వేదం కూడా చెప్పింది. గంగానది వంటి వాటి గురించి విన్నారు, కానీ గోమతి గురించి అందులోనే రాశారు. పైగా గోమతిలో స్నానం ఈ గ్రహణం నాడు చేయటంలో ఇంకో విశిష్టత ఉన్నది. గంగా, గోదావరి, కృష్ణ, కావేరి ఇవన్నీ కూడా నదులు. గోమతి, నర్మదా, తపతి ఇవి నదములు. నది కంటే నదమునకు ఎక్కువ శక్తి ఉన్నది.
కారణం ఏమిటో స్కాంద పురాణంలోని కాశీఖండంలో చెప్పారు. నర్మదా మహాత్మ్యం దానికే రేవాఖండం అని పేరు. రేవా అన్న నర్మదా అన్న ఒకటే. అందులో కూడా చెప్పారు ఏమని, నదులన్నీ తూర్పుకు ప్రవహిస్తాయి. పడమర పుట్టి తూర్పుకు ప్రవహించి తూర్పున ఉన్న సముద్రంలో కలిస్తే వాటిని నదులు అంటారు. అందుకని గంగ ఉన్నది పడమర పుట్టింది, తూర్పుకు ఎడుతోంది, తూర్పున బంగాళాఖాతంలో కలుస్తోంది, అది నది. గోదావరి తూర్పున బంగాళాఖాతంలో కలుస్తోంది, కృష్ణ బంగాళాఖాతంలో తూర్పున కలుస్తోంది. కానీ ఈ నర్మద, గోమతి, ఇందాక చెప్పిన తపతి, ఇవన్నీ పశ్చిమ సముద్రంలో, అరేబియా సముద్రం అంటున్నాం కానీ అది అరేబియా సముద్రమును లేకపోతే ఇంకో కరీబియా సముద్రం కాదు, అది పశ్చిమ సముద్రం అన్నారు. ఆ పశ్చిమ సముద్రంలో కలుస్తాయి. అందుకని నదములు అంటారు. నదములలో గ్రహణ స్నానము కోటి నదులలో స్నానముతో సమానం. అందువల్ల ఈసారి అన్నీ మీకు కలిసి వచ్చాయి. సప్తాహం జరుగుతోంది. భాద్రపద పూర్ణిమ నాడు ఊరేగింపు, దాని గురించి భాగవతంలో చెప్పారు. ఆ సమయంలో గ్రహణం కలిసి వచ్చింది. గ్రహణము నాడు జపం చేసుకునే అవకాశం నైమిషారణ్యంలో వచ్చింది. కలియుగంలో గంగానది బాగా ప్రసిద్ధికి ఎక్కింది. కానీ గోమతిలో ఈ 4 ఉన్నాయి పొమ్మన్నాడు. అందులో కృతయుగంలో నైమిషారణ్యం అన్నాడు, తర్వాత త్రేతాయుగంలో ఉన్నాడు దండకారణ్యం అన్నాడు, ద్వాపర యుగంలో దారుకావనం, కలియుగంలో గంగలో స్నానం చేస్తే చాలు. గంగా 3 అరణ్యాలు మళ్ళీ కేవలం గోమతీ తీరంలో ఉన్న నైమిషారణ్యంలో ఉండడం వల్ల దీనికి అనంత శక్తి ఉన్నది.